మహారాజుకి తెలిసింది. ఈ వార్త విన్నప్పుడు సాధారణంగా తిరుగుబాటు చేస్తే వెంటనే చంపేస్తారు. అతన్ని బంధించో లేకపోతే చంపేస్తారు. కానీ సొంత కుమారుడు తిరగబడ్డాడు. ఆ వార్త విన్నప్పుడు యెరూషలేములో రక్తపాతం జరగకూడదని, యుద్ధం జరగకూడదని తలంచి ఏడుస్తానే కన్నీరు కారుస్తూ అక్కడి నుంచి పారిపోతున్న సందర్భం ఇది. అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటాడాయన. మనకి 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో 16, 17 అధ్యాయాలు మీరు చదవండి. తర్వాత 18, 19 అధ్యాయాలు. ఈ రాజుల గ్రంథాల్లో గాని, సమూయేలు గ్రంథాలు వీటన్నిటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీ కోసం, నా కోసం మనం ఆత్మీయంగా ఆయన మార్గంలో ముందుకు కొనసాగాలని, ఆత్మీయమైన పరిపక్వతలకు రావాలని వ్రాయించి పెట్టాడు. కాబట్టి మనం ఈ వాక్య భాగాల్ని చదవటం మంచిది. దేవుడు మాట్లాడే దేవుడు, సరిచేసే దేవుడు. దావీదు చెప్పులు లేకుండా 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనంలో చూస్తే చూడండి ఒకసారి. 15వ అధ్యాయం 30వ వచనం. అయితే దావీదు ఒలీవ చెట్లు కొండ ఎక్కుచు, ఏడ్చుచు, తల కప్పుకొని, పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళాను. చూసారండి? ఏడుస్తూ సొంత కుమారుడు తిరగబడితే ఎలా ఉంటుందో చాలా బాధతో ముందుకు వెళ్తా ఉన్నాడు. పారిపోతా ఉన్నాడు. ఆయనతో పాటు 600 మంది దాదాపు కెరేతీయులు, పెలేతీయులు, గిత్తీయులు అందరూ కూడా దావీదుతో కూడా వచ్చారు. దావీదుతో పాటు ఇలాగా కొంత టీము ఆయన ఎక్కడికెళ్తే అక్కడికొచ్చేవాళ్ళు. వాళ్ళందరూ ఎవరంటే దావీదునకు తోడ్పడిన పాత విశ్వాస సైనికులు. ఆయన ఎక్కడికెళ్తే అక్కడ, ఆ గుహకెళ్తే అక్కడికెళ్తే ఇక్కడికి వచ్చేసేవాళ్ళు. ఆయనతో పాటు ఆయన కష్టకాలంలో, ఆయన ఇరుకు ఇబ్బందుల్లో ఆయనతో పాటే ఉండేవాళ్ళు. నమ్మకమైన వాళ్ళు, విశ్వాస పాత్రులు. దావీదు యెరూషలేము నుండి కిద్రోను లోయను దాటి ఆ ఒలీవ కొండ పైకి వెళ్ళి అక్కడి నుండి అరణ్య మార్గంలో గుండా మహనీము దగ్గరికొచ్చి అక్కడ ఆగాడు. తర్వాత యుద్ధం జరుగుద్ది. యుద్ధంలో అబ్షాలోము చనిపోతాడు. యోవాబు చంపేస్తాడు సేనాధిపతి. ఈ సందర్భంలో మహనీయంలో ఉన్నప్పుడు అక్కడికి కొంతమంది వచ్చారు. వారిలో బర్జిల్లై, మనం చదివిన వాక్య భాగాన్ని చూస్తే బర్జిల్లై ఒక వృద్ధుడు వచ్చి తను మాట్లాడటం ఇక్కడ మనం చూస్తాం. ఈ వాక్య భాగాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాడు. గిలాదీయుడైన బర్జిల్లై అతని జీవితం నుంచి 4 అంశాలు మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా కష్టకాలములో సహాయకుడిగా ఉన్నటువంటి బర్జిల్లై దావీదు పక్కనే నిలబడ్డాడు, అండగా ఉన్నాడు, తోడుగా ఉన్నాడు, సహాయకారిగా ఉన్నాడు. హీ సపోర్టెడ్ కింగ్ డేవిడ్ ఇన్ హిస్ క్రైసిస్. సపోర్ట్ చేశాడు, సహాయుడు. మన 107వ కీర్తనలో కూడా ఆయన సహాయుడై ఉండి అని మాట చూస్తాం. ఎందుకంటే ఒకవేళ బర్జిల్లై గురించి ఇక్కడ మనం చూస్తే ఎంత వయసు అండి ఆయనకి? 80 సంవత్సరముల వయసు కలిగిన వాడు. 19వ అధ్యాయంలో చూస్తే మనం చదివాం. తర్వాత బహు ఐశ్వర్యవంతుడు, అధిక ఐశ్వర్యవంతుడు అని మనం చూస్తాం. తను చూడండి 17వ అధ్యాయము 27వ వచనం చూద్దాం. 17వ అధ్యాయం 27వ వచనం. బర్జిల్లై రాజు ఆ విధంగా వచ్చినప్పుడు తనతో పాటు కొంతమంది ఉన్నారు. ఆ కష్టకాలంలో ఆ ప్రాణాపాయ స్థితిలో రాజు పక్కనే అండగా ఉన్నాడు, ఆశ్రయంగా ఉన్నాడు, సహాయకారిగా ఉన్నాడు. చూడండి 17వ అధ్యాయం 27వ వచనం. ఏం చేశాడంటే బర్జిల్లై 27వ వచనం. దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు షోబీలును, లోదిబారి ఊరివాడు అమ్మియేలు కుమారుడైన మాకీరు, రోగెలీము ఊరివాడును, గిలాదీయుడైన బర్జిల్లై అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని ఉందురని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలపిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్దకునున్న జనులను
భోజనము చేయుటకై తీసుకొని ఎన్నంటే 13 ఐటెమ్స్ ఉన్నాయండి. ఈయనకేం పట్టిందండి? దావీదు అభిషిక్తుడు రాజు కష్టకాలంలో ఉన్నాడు. తనకి అండగా, తనకు సహాయకుడిగా పక్కనే ఉన్నాడు. బర్జిల్లై ధనవంతుడు. ధనవంతులందరూ సామాన్యంగా ముందుకు రారు. కానీ బర్జిల్లైలో ఉన్న మంచి స్వభావం, మంచి గుణం ఏంటంటే, అలాగా తన మనసు చలించిపోయిందేమో. 13 ఐటెమ్స్ అండి. 600 మంది ఇంకా ఎక్కువ మందున్నారు. వారందరూ వాళ్ళకి పోషణ నిమిత్తమై తను రిచ్ మ్యాన్. తన యొక్క ధనాన్ని, తన ప్రభావాన్ని ఉపయోగించి మరి దేవుని సేవకుడైనటువంటి అభిషిక్తుడైన దావీదుకి తన తన పరివారానికి అందరికి కూడా తనేం చేస్తున్నాడంటే ఆ! సహాయకారిగా ఉండి అన్నీ పంపించాడు. ఆపదలో ఉన్నప్పుడు మనల్ని ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇండీడ్ అంటాం కదా! ఇక్కడ కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, కృంగుదల్లో ఉన్నప్పుడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఎవరైతే మన పక్కన ఉండి మనకు సహాయకారిగా ఉంటారో, మన గురించి ప్రార్థన చేస్తారో, మన గురించి కొంచెం శ్రద్ధ చూపిస్తారో వాళ్ళే నిజమైన స్నేహితులు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడో తెలుసా? విడువక 17 చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా దుర్దశలో, నీ కష్టకాలంలో, నీ ఇరుకు ఇబ్బందుల్లో నీకు సహోదరుడుగా మనం ఆత్మీయమైన కుటుంబంలో ఉన్నాం. సంఘములో సహవాసంలో ఉన్నాం. సహోదరుడిగా ఉంటున్నామా? సహోదరిగా ఉంటున్నామా? ప్రశ్నించుకుందాం. బర్జిల్లై ఊరుకునే ఉండిపోలా. 600 మందికి మరి ఎంత పంపించాడు? గొర్రెలు, జున్ను ఇయన్నీ ఉన్నాయి. నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అనిపించింది. అసలు ఇన్ని ఐటెమ్స్ ఎలా పంపించాడా అని. మనం సహోదరుడిగా, సహోదరిగా ఉంటున్నామా? మనకి ఒక్కసారి బేరీజు వేసుకుందాం. నిజమైన స్నేహితులు మనకున్నారా? మనం ఇతరులకు స్నేహితులుగా ఉన్నామా? దేవుని వెంబడించేవారం అంటున్నాము. విశ్వాసులం అంటున్నాము. బిలీవర్స్ అంటున్నాము. అసెంబ్లీకి వచ్చేవాళ్ళం అంటున్నాము. నిజంగా ఇది క్రిస్మస్ కాలం గదా! క్రిస్మస్ కాలంలో ఏంటంటే మనము సహోదరుడిగా, సహోదరిగా ఉండాలి. ఇచ్చేవారంగా ఉండాలి. ఆయన ఎందుకంటే తన ప్రియకుమారుడినే ఇచ్చివేశాడు. ఆ షేరింగ్ అనేది ఆయన ప్రేమని చూపిస్తున్నామా? మన చేతల్లో చూపిస్తున్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువారు పలికిన మాట ఏంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటున్నాడు. 13వ వచనం. ఆయన చెబుతా ఏమంటున్నాడంటే ఆ! తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేడు. కదా! చూడండి ఒకసారి ఆ వాక్య భాగాన్ని చూస్తే ఆయన మాట్లాడుతూ నేను మీకింక దాసులని పిలవను. మిమ్మల్ని స్నేహితులని పిలుస్తాను. స్నేహితుడు ఏం చేస్తాడంటే మొత్తం షేర్ చేస్తాడు. చాలా క్లోజ్‌గా ఉంటాడు. మనసు విప్పి మాట్లాడతాడు. చూడండి 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉందురు. మనం స్నేహం మనకి స్నేహితులు ఎప్పుడుంటారంటే మన స్నేహం ఎవరితో చేస్తే ఉంటారు? ముందు మనకి యేసీతో స్నేహం లేదు. యేసీతో స్నేహం ఉంటే మన స్నేహం, మన బంధం, బాంధవ్యం ఇతరులతో కూడా ఉంటుంది. మనం కూడా మంచి స్నేహితులుగా ఉంటాం. మనకు మంచి స్నేహితులుంటారు. నీకు యేసయ్యతో స్నేహం లేదు. యేసయ్య నీకు మంచి స్నేహితుడిగా ఉండాలని ఆయన కోరుతా ఉంటే, మనము ఆయనతో స్పెండ్ చేయటానికి ఇష్టపడుతున్నామా? ఆయనతో ఉండటానికి ఇష్టపడుతున్నామా? ఆ స్నేహం ఈ మధ్యాహ్న కాలం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఒకటే చెప్పాడు. నేను ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు ఆయన ఏం ఆజ్ఞాపించాడాయన? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు కూడా క్రోడీకరించి 2 ఆజ్ఞలు. నన్ను ప్రేమించు, నీ పొరుగువానిని ప్రేమించు. ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తున్నామా? కదా! నిజమైన స్నేహం స్వప్రయోజనాన్ని కోరుకునదు. స్వలాభాన్ని
ఆశించదు. యేసు ప్రభువారు ఆయన ఇచ్చేసాడండి. ఆయన స్నేహం ఎలాంటిదంటే తన ప్రాణాన్నే బలిగా ఇచ్చేసాడు. నీ కోసం, నా కోసం ఆయన సిలువలో ప్రాణాన్ని పెట్టాడు. నీకు నాకు బదులుగా సిలువలో మరణించాడు. ఇచ్చివేశాడాయన. నిజమైన స్నేహం, నిజమైన స్నేహంలో ప్రేమ, ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే త్యాగపూరితంగా ఉంటుంది. ఇచ్చేసేదిగా ఉంటుంది. చాలా దేవుని కృపను బట్టి మంచి స్థితిలోనే ఉంటున్నాం. ఇచ్చేవారంగా ఉంటున్నామా? యేసయ్య బిడ్డలంగా క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం. ఇచ్చేవారంగా ఉంటున్నామా? పౌలు భక్తుడు ఏమంటాడంటే చూడండి ఒకసారి, సహాయకారిగా ఉండే విషయంలో ఒక మాట అంటున్నాడు. తిమోతికి రాస్తూ తిమోతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం. చూడండి ఒకసారి బైబిల్‌లో 194వ పేజీ నూతన నిబంధనలో 16వ వచనం. ప్రభు ఒనేసిఫోరు వారందు కనికరము చూపును గాక, అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంకెళ్లను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించాడు. ఈ మాటలో ఎంత ఉందండి. ఒనేసిఫరు ఇంటివారి యందు కనికరము చూపును కనికరము చూపును గాక, అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడలేదు. జైల్లో ఉంటే ఎవరైనా వెళ్తారండి? వాళ్ళతో ఐడెంటిఫై చేసుకోవడానికి ఇష్టపడం. రోమా సామ్రాజ్యంలో అపోస్తలుడైన పౌలును ఖైదీగా ఉంచారు. ఒంటరిగా ఉన్నాడు. చాలా మంది ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోయారు. కానీ ఒనేసిఫరు తను వెదుక్కుంటా వచ్చాడు. సిగ్గుపడకలేదు. వెళ్ళి ఏం చేశాడు చూడండి. వచ్చి శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని ఆదరించాడు. అనేక పర్యాయములు ఆదరించాడు. సంఘములో ఒనేసిఫరు లాంటి వాళ్ళు కావాలి. సహోదరుడు సహోదరులు కావాలి. ప్రేమించేవారు కావాలి. సహాయకారిగా ఉండేవాళ్ళు కావాలని దేవుడు బర్జిల్లై దావీదును చూసి కదిలిపోయాడు. పక్కనే ఉండి సపోర్ట్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ పౌలు కూడా అదే అంటున్నాడు. విశ్వాసికి పబ్లిసిటీ కాదండి, ప్రజాదరణ. దేవుని ఆయన యొక్క దైవానుకూలత, ఆయన యొక్క వాక్య ప్రమాణం మేరకు నిలబడి జీవించటం కావాలి. అది ఒకవేళ నువ్వు మంచి పని చేసేటప్పుడు నీకు అసౌకర్యం ఉండొచ్చు, నింద ఉండొచ్చు, కానీ భయపడనవసరం లేదు. మంచి పని చేసేటప్పుడు ఖచ్చితంగా సిగ్గుపడకుండా చెయ్యాలి. ఇక్కడ రోమాకు వచ్చి వెదికాడంటే టైం స్పెండ్ చేశాడు. అరే ఆసుపత్రిలో ఉన్నాడు, క్యాన్సర్ పేషెంట్, ప్రార్థన చేస్తున్నామా? వెళ్ళగలిగితే వెళ్ళి చూస్తున్నామా? చేయూతనిస్తున్నామా? ఆలోచించుకుందాం. లోకమంతా క్రిస్మస్‌ని ఈ టైంలో జరుపుకుంటా ఉంటది. విశ్వాసులమైన మనము ప్రతిరోజు మన క్రిస్మస్సే నిజమే. కానీ మనం ఎలా సహాయకారిగా ఉంటున్నామా? నిజమైన స్నేహితులుగా ఉంటున్నామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. సేవ లేతే పరిచర్య అనేది సౌకర్యంలో కాదండి, త్యాగంలో ఉంటుంది. ఇక్కడ ఒనేసిఫరు ఎంత చక్కగా పౌలు అక్కడ ఖైదీగా ఉంటే వెళ్ళి పరామర్శించాడు. అనేక మారులు ఆదరించాడు పౌలు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటను వ్రాయించాడండి. ఒనేసిఫర్, మనకి సంఘములో ఒనేసిఫర్ లాంటి వాళ్ళు కావాలి. కష్టంలో బాధల్లో ఉన్నప్పుడు పక్కనే నిలబడి అండగా మనకు సహాయం చేసేవాళ్ళు కావాలి. దావీదు యొక్క కష్టకాలంలో బర్జిల్లై అండగా ఉన్నాడు, సపోర్ట్ చేశాడు. రెండో అంశానికి వద్దాం. రెండో అంశం చూస్తే 33వ వచనం, 19వ అధ్యాయం 33వ వచనం చూడండి. 19వ అధ్యాయం 33వ వచనం. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను, నీవు నాతో కూడా నది దాటవలెనని రాజు బర్జిల్లయితో సెలవీయగా. చూసారండి, బర్జిల్లయి ఏమంటున్నాడు? అక్కడ అబ్షాలోము చనిపోయాడు. రాజు ఇంకా మహనయీము నుంచి బయలుదేరుతా ఉన్నాడు. బర్జిల్లయిని పిలిచి, రా నాతో వచ్చేసాయి, నాకు ఎంతో సహాయం చేశావు, నేను నీకు ఎంతో కొంత అని చెప్పి రాజు దావీదు నాతో వచ్చేసాయి అంటే బర్జిల్లయి ఏమంటున్నాడు చూడండి.
34వ వచనం. వర్జిల్లి రాజువగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేను ఎన్ని సంవత్సరములు ఎన్ని సంవత్సరములు ఉందా అక్కడ? ఏవండి? ఎన్ని సంవత్సరాలనుందా? ఎన్ని దినములు? ఏ రోజుకు ఆ రోజే కదా! మనకి సంవత్సరాంతములకు సంవత్సరం వస్తది నిజమే. కానీ దినాలు, రోజులు, సంవత్సరాలు అంటే సంవత్సరం దాటి సంవత్సరం వస్తుంది నిజమే. ప్రతిరోజు నూతన దినమే. ప్రభు కొరకు ఎలా జీవిస్తున్నాం? నిజమైన స్నేహితుడిగా జీవిస్తున్నామా? ప్రభు కోరుకున్న విధంగా జీవిస్తున్నాం. బర్జిల్లై అంటున్నాడు గదా! నేనింక ఎన్ని దినములు బ్రతకబోవుదును? చూడండి మళ్ళీ. నేటికి నాకు 80 ఏండ్లాయెను. సుఖదుఃఖములకున్న భేదం నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసునకు నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్కయు, గాయకురాండ్ర యొక్క స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడనగు. ఈ మాట గమనించండి. కావున నీ దాసునకు నేను నా ఏలినవాడము రాజునకు నీకు ఎందుకు భారముగా నుండవలెను? నీ దాసుడనైనా 3 సార్లు నీ దాసుడనైనా నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెం దూరం వచ్చేదను గాని రాజువగు నీకు నాకంత ప్రత్యుపకారము చేయనేలా. నేను నా ఊరి యందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతి పెట్టబడుటకై అచ్చటికి తిరిగిపోవునట్లుగా నాకు సెలవిమ్ము, చిత్తగించుము. చూసారా? తగ్గించుకుంటున్నాడు. తగ్గించుకుంటున్నాడు. సర్వెంట్‌హుడ్, దీనత్వం చూస్తాం. బర్జిల్లై తను ఆశించి చేయలా. అరే! రాజుగారికి చేస్తే నన్ను ఆస్థానంలో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. అధికారం, దర్పం, అబ్బో! ఆధిక్యత ఇంక ఏం పర్వాలేదు. కాలు మీద కాలేసుకుని అంటే రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. ఏది కావాలని ఆధిపత్యం, అధికారం, హోదా ఏది ఆశించలా. తను ఎట్లా ఉన్నాడంటే మరణం కొరకు సిద్ధపడినట్లుగా మనం చూస్తాం. నీ దాసుడనైనా నాకు నువ్వేం చేయనవసరం లేదు నా ఏలినవాడా రాజా అంటా ఉన్నాడు. ఎంత దీనత్వం, ఎంత తగ్గింపు మనం చూస్తాం కదా! ఇంగ్లీష్‌లో భలే బావుంటది. బర్జిల్లై రిఫ్యూజ్డ్ ఆనర్ అండ్ కంఫర్ట్ బట్ హి చూస్ టు లివ్ ఎ క్వైట్ లైఫ్ ఇన్ హిస్ ఓన్ ప్లేస్ కదా! హ్యూమిలిటీ ఈజ్ గ్రేటర్ దాన్ ఆనర్. తగ్గించుకోవటం అనేది. నేను వృద్ధుడిని, నాకు రుచి పచ తెలీదు. నాకు సరిగ్గా వినిపించదు. నేను ముసలివాడను. నేను నా తల్లిదండ్రుల సమాధి దగ్గర పాతిపెట్టబడతాను. ఎందుకు రాజా? వద్దు రాజా అని చెప్తున్నాడు. తగ్గించుకుంటా ఉన్నాడు. దీనత్వం అనేది, తగ్గించుకోవటం అనేది మన యేసు ప్రభులో చూస్తాం కదా! ఆయన ఎంత తగ్గించుకున్నాడు. బదులు పలకలేదు. ఎంతో హింసించారు. మనకు తెలుసు. ఆ శిలువ మరణంలో ఎంతగా తగ్గించుకున్నాడు. ఉమ్మేశారు, అన్నీ చేశారు. దీనత్వం, బదులు పలకలేదు. అయ్యా ఈయన్ని క్షమించు అన్నాడు. పేతురు భక్తుడు ఈ మాట గురించి ఏమంటాడంటే ఒకసారి చూద్దామా? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. 5వ అధ్యాయం. ఆ! ఆ! మీరందరూ ఎదుటివాని యందు ఆ! మిమ్ములను అలంకరించుకొనుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేనితో అలంకరించుకుంటున్నాం? కదా! ఏదైనా మంచి ఫంక్షన్‌కెళ్ళాలంటే భలే తయారైపోతాం. మంచి జీన్ ప్యాంట్ అంటే జీన్ ప్యాంట్ లేతే ఇంకోటి ఇంకేదో మంచిదే కాదంట్ల. కానీ ఇక్కడ పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే, మీరందరూ ఎదుటివాని ఎడల, ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఇంకో మాట ఉంటుంది అక్కడ. కాబట్టి దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆ! ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి. మనకది తప్పితే అన్నీ వచ్చు కదా! ఇగో అడ్డొస్తది. పర్సనాలిటీ క్లాష్ ఒస్తది. కదా! ఏయ్! ఆయనేందండి నాకు జెప్పేది. ఆ మాట ఆయన ఇనాల్సిందే. లేకపోతే ఆయన జెప్పేది నేనేంటి వినేది. ఇలాగ అనుకుంటాం.
ఇగో. ఎందుకండి మనకి ఇగో? తగ్గించుకోవటం, తగ్గించుకోవటం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనం చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 23వ వచనం. చదవండి ఎవరన్నా. ఆ! 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 చదవండి. వినయ మనస్కుడు ఘనత నుండు. వినయ మనస్కుడు కదా! నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే గొప్పవాడు. ఆయన మెస్సయ్య. ఆయన దేవుని కుమారుడు. ఆయనే మార్గం అని గొంతెత్తి చెప్పాడు. ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన చెప్పుల వారిని కూడా విప్పటానికి నేను తగ్గించుకున్నాడు. చాలా మంది వచ్చారు యోహాను దగ్గరికొచ్చి ఆయనకి బాగానే శిష్య బృందం ఉంటే ఆయన ఆళ్ళందరిని ఎవరి వైపు తిప్పాడాయన? యేసయ్య వైపు తిప్పాడు. తగ్గించుకున్నాడు. దీన మనస్సు. హ్మ్. ఒక మాటుంటుంది బైబిల్‌లో. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటదో తెలుసా? కాలరెగరేసే వాళ్ళ మీద ఉండదు. తగ్గించుకునే వాళ్ళ మీద. తగ్గించు తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. బర్జిల్లై రమ్మనిస్తే ఆధిపత్యం చెలాయించటానికి దర్పం అన్ని హోదా అన్నీ వస్తాయి. ఆ రాజప్రసాదంలో, ఆ రాజ ఆస్థానంలో చక్కగా జీవించొచ్చు. ఇంకో మాట గూడా చూస్తాం మనం. సొలొమోనుకు కూడా చెప్తాడు. ఎందుకంటే బర్జిల్లై కుమారులున్నారు. వాళ్ళని చూసుకో అయ్యా జాగ్రత్త అని చెప్తాడు. ఇక్కడ తగ్గించుకుంటా ఉన్నాడు. ఏప్రిల్ రాసిన పత్రికలో ఒక మాటుంటుంది. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు గాని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకు. మోషే కూడా తగ్గించుకున్నాడు, సాత్వికుడు. 2 అంశాలు చూస్తాం. బర్జిల్లై అయ్యా వచ్చేయి నాతో, నీకెందుకు నేను చూసుకుంటానంటే, రాజా నీ దాసుడిని నేను వద్దు, నాకిది చాలు అన్నాడు. మూడోది చూద్దాం. మూడో అంశం చూద్దాం. బర్జిల్లై దర్శనం కలిగిన వాడు. బర్జిల్లై వాస్ సీయింగ్ ఎహెడ్. హి హాడ్ స్పిరిచువల్ విజన్. ఒక విధంగా చెప్పాలంటే చూడండి, మన వాక్య భాగానికొద్దాం. 37వ వచనం. నేను నా ఊరి యందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతిపెట్టబడుటకై అచ్చటికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము. చిత్తగించుము. నీ దాసుడగు కింహాము నా ఏలినవాడవును రాజువునగు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయుమని మనవి చేయగా, రాజు కింహాము నాతో కూడా రావచ్చును. నీ దృష్టికి అనుకూలమైన దాన్ని నేను అతనికి చేసేదను. మరియు నా వలన నీవు కోరినదంతయు నేను చేసేదనని సెలవిచ్చాను. అయ్యా బైబిల్‌లో ఏంటంటే కింహాము సమీప బంధువు అని ఉంది. కింహాము కుమారులని ఉంది. ఏదైనప్పటికీ కుమారుడు. తను ఏంటంటే తన తర్వాత తన కుటుంబీకులు వారు కూడా రాజైన దావీదుని, అభిషిక్తుడైన దావీదుని నమ్మకంగా సేవించాలని, ఆ మార్గంలోనే ముందుకు వెళ్ళాలని తలంచాడు. తన గురించి కాదు గాని తన ఫ్యామిలీ, తన కుటుంబం, తన బిడ్డలు కూడా అదే మార్గంలో, అదే యాటిట్యూడ్‌తో ముందుకు వెళ్ళాలని ఆలోచించిన వ్యక్తి. తన కుమారుడని కింహాము దావీదునొద్దకి పంపిస్తా ఉన్నాడు. మనం నమ్మకంగా దేవుని వెంబడిస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని మార్గంలో ఉంటే, మన బిడ్డలు కూడా అదే మార్గంలో ఉండటానికి అవకాశం ఉంటుంది. నువ్వు బైబిల్ చదవలేదనుకోండి, నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదనుకోండి, మన బిడ్డలు చదువుతారా? ఫ్యామిలీ ప్రేయర్ అంటే ఏంటో తెలీదు. మనం చేసుకోకపోతే వాళ్ళకి అర్థమవుతుందా? అవ్వదు. నువ్వు వాక్యం చదువుట నీ బిడ్డలు చూడాలి. నువ్వు ప్రార్థన చేయట మన బిడ్డలు చూడాలి. చూస్తున్నారా? ఏమి ఇంపాక్ట్ ఉంటుంది? ఏమి ఇన్‌ఫ్లూయెన్స్ మన బిడ్డల మీద ఉంటుంది? మన బిడ్డల గురించి
అరే వాడికి అది ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఆమెకి ఇది ఉండాలి అని ఆలోచిస్తున్నామే గాని, వాళ్ళు దేవుని మార్గంలో ఆత్మీయంగా ఏ స్థితిలోకొస్తున్నారు? ఎంత ఎదుగుతున్నారు? దేవుని కొరకున్నారా లేదని గూడా ఆలోచన చేయాలి. చేస్తున్నామా? నేను జేస్తున్నానా? బర్జిల్లై వాంటెడ్ ది నెక్స్ట్ జనరేషన్ టు వాక్ ఇన్ ద వేస్ ఆఫ్ ద లార్డ్. తన తర్వాత తరం వారు ఆ రీతిగా జీవించాలని కోరుకున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి తన ప్రభావము తన కుటుంబం మీద ఉంటుంది. కదా! యెహోషువ వాళ్ళందరిని గూడా పిలిచి ఇశ్రాయేలు పెద్దలందరిని పిలిచి అధిపతులతో, అధికారులతో, యాజకులతో మాట్లాడుతున్నాడు. అయ్యా! మీరు ఎవరిని సేవిస్తారు? నేనైతే నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిస్తాం. కుటుంబం అంతా అక్కడే ఉండుంటారు. యాస్ ఫర్ మీ అండ్ మై హౌస్ వి విల్ సర్వ్ ది లార్డ్. ఆ మాట చెప్పగలిగాడంటే తన కుటుంబము అంతా కూడా దేవుని సేవిస్తే మార్గంలోనే ఉన్నారు. అందుకే అంత బోల్డ్‌గా ఆ స్టేట్‌మెంట్ యెహోషువ అంటా ఉన్నాడు. మనం చెప్పగలమా? కిమ్హామ్‌ని తర్వాత తీసుకొని వెళ్ళాడు. మనం చూస్తే కిమ్హామ్ చూడండి ఒకసారి మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఒకసారి చూడండి. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. ఆ! నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందరుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లై కుమారులు ఇక్కడ కుమారులను నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనము చేయు వారిలో వారిని చూసారా? దావీదు మర్చిపోలా. సొలొమోను రాజు అవ్వబోతా ఉన్నాడు. నీ సహోదరుడైన అబ్షాలోము నాకు ఇలా చేశాడు. నేను పారిపోతున్నప్పుడు వీళ్ళు బర్జిల్లయి వాళ్ళ కుటుంబం వాళ్ళంతా నాకు సహాయం చేశారయ్యా. నా పక్కనే ఉన్నారు. నువ్వు కూడా వాళ్ళని మర్చిపోవద్దు. వాళ్ళకి నువ్వు సహాయకారిగా ఉండు. వాళ్ళు బతికినంత కాలం అక్కడే రాజ భోజనము బల్ల యొద్ద అంటే అంత రాజకుమారులుగానే ఉండాలని కోరుతా ఉన్నాడు. చూసారండి? ఇక్కడ మనం దేవుని ఎడల విశ్వాసం కలిగి నమ్మకంగా ఉంటే ఆ దీవెన మన పిల్లలకు గూడా వస్తది. అయితే మనం మాదిరిగా ఉండాలి. మాదిరి చూపిస్తున్నామా? 112వ కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి. 112వ కీర్తన 112వ కీర్తన మొదటి 2 వచనాలు. చదవండి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశము వారు దీవింపబడుదురు. బర్జిల్లై అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? ఐరన్ హార్టెడ్ మ్యాన్. ఐరన్ మ్యాన్ అంటే ఉక్కు సంకల్పం కలిగిన వాడు. బలమైన అంటే దృఢ నిశ్చయము కలిగిన వాడని ఉంది. మీరు చూడండి తర్వాత మీరు గూగుల్‌లో చూస్తే తెలుసు. అంటే తన క్యారెక్టర్ గురించి చెప్పబడిన మాట ఎంత బలీయమైన, దృఢమైన నిశ్చయత కలిగిన వాడు. అలాగే తన తర్వాత తరం గారు గూడా అలాగే ఉండాలని, దేవుణ్ణి సేవించేవారుగా ఉండాలని కోరుతా ఉన్నాడు. అబ్రహాం గురించి దేవుడు పలికిన మాట ఏంటంటే చూడండి 18, 19 ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనంలో అబ్రహాము గూడా తన గురించి కాదు తర్వాత ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని దేవుడు పలుకుతున్న మాట ఆ స్టేట్మెంట్. అలాంటి లెగసీ, అలాంటి దర్శనం నీకు నాకు ఉందా? మన తర్వాత మన పిల్లలు ఆ విధంగా ఉండాలి. పౌలు తిమోతికి రాసి ఒక మాట అంటాడు. ఏంటంటే ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించెను. అది నీ యందు కూడా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను.
మనం, మన తర్వాత మన బిడ్డలు, ఆ బిడ్డలు దేవుని సేవించేవారుగా ఉండాలి. దేవుని మార్గాల్లో ఉండాలి. ఆయన మార్గాల్లో ఉండేటట్లుగా మనం శ్రద్ధ తీసుకుంటున్నామా? బర్జిల్లై అవకాశం వచ్చింది. ఆధిపత్యం చెలాయించే అవకాశం వచ్చింది గానీ కాదు. నా తర్వాత నా పిల్లలు అదే రీతిగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మోడల్ మోడల్స్‌కుంటున్నామా? మన బిడ్డలకి నేను సంఘం గురించి కాదు. మన ఇంట్లో మనం ఎలా ఉంటున్నాం? మా నాన్న టీవీ ముందు కూర్చుంటే 3 గంటలైనా లెగవడు. అదా సాక్ష్యం. మా నాన్న నోరు తెరిస్తే అబ్బో! ఇంక చెప్పలేం. అదా సాక్ష్యం. ఎలా? మాదిరి తన అడుగుజాడలెందు యేసుక్రీస్తు వారి అడుగుజాడలెందు నడుచుకొనవలెనని. ఆయన ఆ మార్గంలో నడవటానికి యేసు ప్రభువారు నడిచాడు. ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కష్టం రావచ్చు, పరీక్షలు వస్తాయి. కానీ మాదిరి ఎవరంటే ఆయనే. ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉన్నాడు. బర్జిల్లై సహాయకారిగా ఉన్నాడు. తగ్గించుకున్నాడు. దర్శనం కలిగి ఉన్నాడు. తన తర్వాత నాలుగవదిగా చెప్పి నేను ముగిస్తాను. చూడండి 34వ వచనం. 19వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 34వ వచనం చదువుతున్నాను. బర్జిల్లై రాజునగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతుకుపోదును. నేటికి నాకు 8 ఏండ్లాయెను. సుఖదుఃఖములకున్న భేదము నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడని నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్కయు, గాయకురాండ్ర యొక్కయు స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడగు నేను ఏలినవాడవు రాజునగు నీకు ఎందుకు భారముగా నుండవలెను? నేను నీ దాసుడనైన నేను నీతో కూడా నది అవతలకు కొంచెం దూరముగా వచ్చుదును గాని రాజువగు నీవు నాకంత ప్రత్యుపకారము చేయనేలా. నాకు నువ్వేమి ప్రత్యుపకారము అంటే బర్జిల్లై కృతజ్ఞతా భావం కలిగి తృప్తి కలిగిన వాడు. బర్జిల్లై వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ గ్రాటిట్యూడ్. సపోర్ట్ చేశాడు. సర్వెంట్ యాటిట్యూడ్ కలిగి ఉన్నాడు. స్పిరిచువల్ విజన్ కలిగి ఉన్నాడు. సాటిస్ఫాక్షన్ కలిగి ఉన్నాడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఇందాక మనం ఆరాధనలో చూసాం మన దేవుడు. బర్జిల్లై ధనవంతుడు అయినప్పటికీ కూడా తన జీవితంలో దేవుని పట్ల కృతజ్ఞతా భావం కలిగిన వాడు. థాంక్‌ఫుల్ హార్ట్, అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటాం. అది ఉందా మనకి? సాధారణంగా ఓ స్థాయికొచ్చిన తర్వాత, కొంచెం ధనవంతుడైన తర్వాత ఎలాగైపోయిందంటే ఇంకొంచెం, ఇంకొంచెం క్రేవింగ్ ఫర్ మనీ, క్రేవింగ్ ఫర్ ఇంకా, ఇంకా. అరే! ఇదైతే మంచి పాలిసీ, ఇదైతే మంచి ఇన్స్యూరెన్స్. 40 సంవత్సరాల తర్వాత ₹1,00,00,000 వస్తాయంట. అదే దేని కొరకు పెట్టుబడి పెడుతున్నాం? దేని కొరకు ఆలోచన చేస్తున్నాం? దేనికోసం తహతహలాడుతున్నాం? క్రేవింగ్ ఫర్ మోర్ వెల్త్, ఫేమ్ కదా! కృతజ్ఞత, సంతృప్తి కలిగి ఉండటం అనేది ఆత్మీయ పరిపక్వతకు నిదర్శనం. స్పిరిచువల్ మెచ్యూరిటీ నీకు ఉంది అంటే కంటెంట్‌మెంట్ ఉండాలా? దేవుని యెడల కృతజ్ఞత కలిగి ఉండాల. అరే! దేవుడు మనకి ఇచ్చింది, దేవుడు మనకి దయచేసింది, అనుగ్రహించింది అంతా కూడా ఎవరిది? ఎవరిదండి? ఎవరిది? ఆ! దేవునిది కదా! సర్వ సంపదలు ఆయనిచ్చిందే. మనకి ఆయన ఇచ్చాడు గాబట్టి పొందుకున్నాం. ఆయనదది. వి ఆర్ కస్టోడియన్స్. మనకి దేవుడు గాడ్ ఈస్ గివర్ అన్న తలంపు, ఆ భావన మనకి లేకపోతే స్వార్థపరులం అయిపోతాం. సంతృప్తి అనేది ఉండదు. దేవుని బిడ్డలమని చెప్పుకున్నాం. ఇక్కడ బర్జిల్లైకి అవకాశం వచ్చినా సరే, నాకు ప్రత్యుపకారము చేయనేలా. వద్దు రాజా నా ఏలినవాడా వద్దు చాలు అంటున్నాడు. దురాశ దుఃఖమునకు చేటు. పౌలు భక్తుడు ఏమంటాడంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో పౌలు అంటున్నాడు కదా! నేనే స్థితిలో ఉన్నను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఆ! నేర్చుకొని ఉన్నాను. ఒక విషయం చెప్పమంటారా? పౌలుకు దీన స్థితిలో ఉండటం తెలుసు, సంపన్న స్థితిలో ఉండటం తెలుసు గానీ,
సంతృప్తి కలిగి ఉండటం నేను నేర్చుకొని ఉన్న నేర్చుకోవాలి. స్పిరిచ్యువల్ డిసిప్లిన్ ఇది. కంటెంట్‌మెంట్ అనేది మనలో నేర్చుకోవాలి. అభ్యాసం చేయాలి. స్వభావ సిద్ధంగా సంతృప్తి అనేది మనిషికి రాదు. ప్రియ సోదరుడా. ఎందుకంటే లోకంలో ఉన్నాం, శరీరంలో ఉన్నాం. మన స్వభావం ఎలాగంటే కావాలి, ఇంకా కావాలనుకుంటాం. కానీ దేవుని బిడ్డలంగా మనకి సంతృప్తి ఎప్పుడైతే దేవుడు నాకు అనుగ్రహించాడు, దయచేశాడు. ఆస్తిపాస్తులు ఏదున్నా సరే, మనకిచ్చింది ప్రతీదీ గూడా దేవుడు అనుగ్రహించాడని నీకు ఆ కృతజ్ఞత భావముంటే, సంతృప్తి అనేది ఎవరిస్తారు తెలుసా? దేవుడిస్తాడు. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. సంతృప్తి ఇస్తాడు. అనుభవాల ద్వారా దేవుడు సంతృప్తి నేర్పిస్తాడు. పౌలుకి నేర్పించాడు. మనకు గూడా ప్రతి పరిస్థితి దేవుడు నేర్పించే తరగతి గది లాంటిది. ఆ తరగతి గదిలో ఎవరుంటారు? యేసు ప్రభువే ఉంటాడు. నీకు ప్రతి పరిస్థితి ఒక లెసన్ ఈ పరిస్థితిలో గుండా నేర్పిస్తాడు. "నువ్వు ఇలాగెళ్ళయ్యా, దీనికి సొల్యూషన్ ఇదయ్యా" అని వాక్యం ద్వారా నేర్పిస్తాడు. రానున్న సంవత్సరంలో పరీక్షల గురించి మనకు దేవుడు నేర్పిస్తాడు. ఆ రీతిగా నేర్పించినప్పుడు గురువువారిలాగా మారే అవకాశం దేవుడు మనకి ఇస్తాడు. యేసుక్రీస్తు వారి యొక్క స్వారూప్యతలోనికి దినదినము మనల్ని తోడ్కొని వెళ్తాడు. ప్రతి పరిస్థితి దేవుడు నేర్పించే లెసన్ మనకి. దేవుడు మన అవసరాలను తీరుస్తాడు అనే విశ్వాసం, నమ్మకము ఉంటే సంతృప్తి వస్తది. లేకపోతే సంతృప్తి అనేది అది రాదు. దేవుని దగ్గర నుండి వస్తువుల వలన రాదు. పరిస్థితుల వలన రాదు. దేవుడే ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడాయన. కదా! సంతృప్తి శాంతిని, సాక్ష్యాన్ని ఇస్తుందంట. సంతృప్తి గల విశ్వాసి యొక్క హృదయం స్థిరంగా ఉన్నప్పుడు కృతజ్ఞతతో ఉంటుంది కాబట్టి, అలాంటి జీవితాల్లో దేవుని మంచితనం అందరూ చూస్తారు. దేవుని నామం ఘనపరచబడు. అసంతృప్తి గల హృదయం ఏం చేస్తుందంటే, అస్థిరతను, గందరగోళాన్ని తీసుకొని వస్తుంది. బర్జిల్లై దావీదుకి కష్టకాలంలో తోడుగా ఉన్నాడు. తగ్గించుకున్నాడు. అవకాశం వచ్చిన వద్దు. తన తర్వాత తన బిడ్డలకే అవకాశం. ఇక్కడ సొలొమోనుకి గూడా రాజు చెప్తాడు. వాళ్ళ గురించి నువ్వు మర్చిపోవద్దు. కింహాం యిర్మీయా గ్రంథం 42వ అధ్యాయం 17వ వచనంలో ఒక స్థలం పేరు కింహాం ప్లేస్ అని ఉంటదక్కడ. ఎంత ఇంపాక్ట్ ఉందో చూడండి. బర్జిల్లై ఆ రీతిగా దేవుని కొరకు జీవించినవాడు. రాజుకి నమ్మకమైన పాత్రుడిగా ఉన్నాడు. నిజంగానే ఉక్కు సంకల్పం దృఢ నిశ్చయత కలిగిన వాడు. తనేమంటున్నాడంటే, నాకు ఏం వద్దయ్యా, ప్రత్యుపకారం వద్దు అంటున్నాడు. ఈ ఉదయకాలం మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. బర్జిల్లయిలాగా వృద్ధుడు కానీ అండగా ఉన్నాడు, సహాయకారిగా ఉన్నాడు, స్నేహితుడిగా ఉన్నాడు. ప్రత్యుపకారం ఆశించలేదు. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మనం మాదిరి చూపిస్తున్నామా? మనకి యేసయ్యే మాదిరి. ఆ మాదిరిని మనం కలిగి ఉంటున్నామా? మనం మాదిరిగా ఉంటే మన పిల్లలు మనల్ని చూస్తారు. మన కుటుంబం మనల్ని చూస్తుంది. సహవాసంలో అందరూ చూస్తారు. నిజమైన స్నేహితులుగా ఉంటున్నామా? కష్టంలో, బాధల్లో అండగా ఉంటున్నామా? కనీసం ప్రార్థన చేస్తున్నామా? పట్టించుకుంటున్నామా? ఈ క్రిస్మస్ కాలంలో దేవుడు నీకు ఎంతో కొంత అనుగ్రహించాడు. లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. బర్జిల్లై తను 600 మందికి పైగా ఉంటే 13 ఐటెమ్స్ పంపించాడు. ఒక్క ఐటెమ్ అన్నా మనం ఇవ్వగలిగే స్థితిలో ఉండి ఇవ్వగలుగుతున్నామా? ప్రేమగల, కృపగల తండ్రి, నమ్మదగిన దేవా, బర్జిల్లై యొక్క జీవితాన్ని మా ముందుకు తీసుకొని వచ్చారు. ప్రభా, నీకు అండగా దావీదుకు అండగా సహాయకారిగా ఉన్నాడు. ఆ రాజగృహానికి వెళ్ళే అవకాశం ఉన్నా సరే, తను ప్రత్యుపకారం ఆశించలేదు, తగ్గించుకున్నాడు. తన తర్వాత తరం వారి గురించి ఆలోచన చేశాడు ప్రభా. సంతృప్తి కలిగి ప్రభా, కృతజ్ఞత కలిగి జీవించాడు ప్రభా. ప్రభా, మీరే మా మాదిరి యేసయ్య. నీ అడుగు జాడల్లో నడుచుకోవాలనే ఈ మాదిరి మాకుంచి వెళ్ళారు తండ్రి.
మేము నీ యొక్క స్వారూప్యతలోనికి దినదినము మార్చబడాలంటే ప్రభువా మాకు నీ గుణలక్షణాలు మేము అలవర్చుకోవటానికి, నేర్చుకోవటానికి కృప దయచేయమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థన